హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నిన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, దాన్ని చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఈరోజు నేను మీకు ఇంకొకటి చేసి చూపించబోతున్నాను. అదేంటిదంటే ఫ్లాక్స్ సీడ్స్ జెల్. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలండి. ఇది హెల్త్కు చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ఫేస్కి కూడా చాలా, అంటే స్కిన్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది హెల్త్ పరంగా అంటే ఇది డైట్ మెయింటైన్ చేయడంలో చాలామంది యూస్ చేస్తూ ఉంటారండి. దీన్ని ఉపయోగాలు చూడాలంటే నేను ఇంకొక వీడియో తీసి పెడతానండి. ఇప్పుడైతే దీంతో నేను ఫేస్కి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది, దీన్ని ఏం చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం దీనికోసం కావాల్సింది ఓన్లీ ఫ్లాక్సీడ్స్ జెల్లేనండి. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, దీని ద్వారా జెల్ అనేది ప్రిపేర్ అవుతుందండి. ఆ జెల్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు డైలీ. ఇది ఒక మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుందండి. ఇది ఒక సిరం లాగా కూడా యూజ్ అవుతుందండి. అది పెట్టుకున్నది కూడా తెలియదండి, అంత బాగా ఉంటుంది. మీకు రిజల్ట్ కూడా అంతే బాగా కనిపిస్తుంది. ఓకే, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. 1 టీ స్పూన్ ఆఫ్ ఫ్లాక్సీడ్స్ జెల్. ఫ్లాక్సీడ్స్కి మనం 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. ఫస్ట్గా మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. తర్వాత దీంట్లో 1 కప్కి 1 టీ స్పూన్ ఇనఫ్ అండి. మనం 1 కప్కి ఒక హాఫ్ కప్పు ఇనఫ్ అండి. హాఫ్ కప్ జెల్ వెళ్తుందండి. 1 కప్ వాటర్ పోసాం కదా, అదంతా మరిగి మంచిగా దాంట్లోకి వెళ్ళి జెల్ ప్రిపేర్ అయ్యేసరికి మనకు ఒక హాఫ్ కప్ వెళ్తుందండి. అది డైలీ మనం ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అప్లై చేసుకోవచ్చండి. అది ఒక 5 డేస్ వస్తుందండి. ఒక 1 వీక్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. కొంతమంది ఓన్లీ నైట్ మాత్రమే అప్లై చేసుకుంటారు. అట్లా కాకుండా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఒక 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. అది మనం డైలీ నైట్ పడుకునే ముందైనా లేదంటే మార్నింగ్ టైంలోనైనా మీరు ఏ టైంలోనైనా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకుంది కూడా అది ఎవరికి అర్థం కాదండి, ఆ విధంగా ఉంటుంది. నేను జెల్ అయ్యాక చూపిస్తాను ఇది ఏ విధంగా ఉంటుంది, మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు 1 కప్ ఆఫ్ వాటర్కి 1 టీ స్పూన్ ఆఫ్ ఫ్లాక్సీడ్స్ జెల్. ఇదంతా మరగాలండి, మంచిగా బాయిల్డ్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా బాయిల్డ్ అవుతూ ఉంటుందండి మనకు. దీని ద్వారా చాలా ఉపయోగాలు. దీనికి మెయిన్ అండి, వెయిట్ లాస్ అవుతారు, హెయిర్ గ్రోత్ అవుతుంది, స్కిన్కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, స్కిన్ గ్లోగా అవుతుంది, ఏదైనా ఇచ్చింగ్ ప్రాబ్లం ఉన్నా పోతుంది. చూడండి, ఈ విధంగా బాయిల్డ్ అవ్వాలి. మనకు కన్సిస్టెన్సీ అర్థమైపోతుందండి. జెల్ ఫార్మేషన్లో జెల్ అయ్యాక ఇది ఓకే మనకు అనేసి అర్థమైపోతుంది. ఇదంతా ఇప్పుడు వాటర్ కంటెంట్లోనే ఉంది. ఒక్క 5 మినిట్స్ పడుతుందండి అంతే. అది జెల్ లాగా మారినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వడకట్టుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకుంటూ ఉండొచ్చండి. చూడండి, జెల్ లాగా మారిపోయింది. వాటర్ ఉండదు, మీకు అర్థమైపోతుంది. ఇదిగో ఒక్క విషయం అండి, ఇది ఎక్కువ చిక్కబడేదాకా మనం ఉంచకూడదు. ఎందుకంటే మనం అప్పుడు ఆ జెల్ని ఈ ఫ్లాక్స్ సీడ్స్ని వేట్ చేయలేమండి. అందుకోసమే కొంచెం అవ్వగానే ఇది తర్వాత కూల్ అయ్యాక మళ్ళీ మంచిగా చిక్కబడుతుంది. చూడండి, అప్పటికే వాటర్లో ఎలా ఉందో, ఇదిగో సపరేట్ కాలేదండి వెంటనే. అందుకే కొంచెం త్వరగానే నార్మల్గా ఉన్నప్పుడే దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టేసుకోవాలి. అప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ అండ్ జెల్ సపరేట్ అయిపోతుంది. ఆ ఫ్లాక్స్ సీడ్స్ పారేయకుండా దాంట్లో నానబెట్టిన 1 టీ స్పూన్ అంత బియ్యం వేసి దాన్ని మిక్సీ పట్టుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి. మీకు ట్రై చేసి చూడండి. చూడండి, అయిపోయింది జెల్ లాగా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. చూసారు కదా,
ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. మీకు ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వద్దండి, త్వరగా వడకట్టుకోవాలి మనం. ఒక క్లాత్ తీసుకొని చల్లారక ముందే ఇది వడకట్టుకోవాలండి మనం. చూడండి, జెల్ రూపంలో నాకు వస్తుంది. ఈ విధంగా సపరేట్ అయిపోవాలండి. ఇంకా దీంట్లో జెల్ ఉంది చూడండి. దీన్ని పారేయకుండా నేను చెప్పిన విధంగా దీన్ని ఒక టీ స్పూన్ అంత నానబెట్టిన బియ్యాన్ని మంచిగా, లేదంటే మీకు నానబెట్టిన బియ్యం కాకుండా రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి, దాన్ని ఇది కలిపి మిక్సీ బట్టి కొంచెం ఒక ఇంత పీస్ అంతా పొటాటో వేసుకొని మిక్సీ పట్టుకొని అది ఫేస్కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటే కూడా సూపర్ రిజల్ట్ ఉంటుందండి. మంచి ఫేర్నెస్ వస్తుంది. చూడండి, మనకు కంప్లీట్ జెల్ అనేది ఫామ్ అయిపోయింది. ఈ విధంగా ఉంటుందండి. ఇదిగోండి చూడండి, మీకే అర్థమవుతుంది, జెల్ లాగా వస్తుంది. ఈ విధంగా ఉంటే చాలండి. ఇది చల్లారాక దీంట్లో మనం వైటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది వేసుకొని అప్లై చేసుకుంటే ఇంకా సూపర్ రిజల్ట్ ఉంటుంది. డైలీ ట్వైస్ ఇనఫ్. ట్వైస్ మీకు ఓపిక లేదు అంటే టైం లేదు అని అనుకుంటే డైలీ వన్స్ ఇనఫ్ అండి. ఓన్లీ ఏ టైంలోనైనా అప్లై చేసేసుకోండి. మీకు చూడండి, ఇది అప్లై చేశాక ఏ విధంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. నేను ఇప్పుడు అప్లై చేసుకొని చూపిస్తాను. ఇది కొంచెం వేడిగా ఉంది కదండి, అందుకు చెప్తున్నా, కొంచెం వేసుకుంటున్నా. చూడండి, జెల్ లాగా వస్తుంది. ఇది చూడండి, ఇది అప్లై చేసుకుంటే ఒక వ్యాజిలిన్ అప్లై చేసినట్టే ఉంది. కానీ మీకేమన్నా వీళ్ళు ఏదైనా అప్లై చేసుకున్నారని అర్థమవుతుందా? ఇది ఆరిపోయాక కూడా మీకు ఏం తెలియదండి, నార్మల్గానే ఉంటుంది. ఇది అప్లై చేసుకొని మీరు ఎక్కడైనా నార్మల్గా ఇంట్లో పని చేసుకోవచ్చు, లేదంటే పడుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని వాష్ చేసేసుకుంటే సూపర్ రిజల్ట్ ఉంటుందండి. స్కిన్కి న్యాచురల్ టిప్ అండి. ఇప్పుడున్న జనరేషన్లోనండి ఎంతో పొల్యూషన్తో మన స్కిన్ అంతా పాడైపోతుంది. అందుకోసమే ఇంట్లో ఉన్న వీటి ద్వారా నేనేదో స్కిన్ బెటర్ అవుతుందని చెప్పట్లేను. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో పొల్యూషన్ చాలా ఉంటుంది, స్కిన్ డ్యామేజ్ బాగా ఉంది కాబట్టి ఇది ఒక వే అని చెప్తున్నానండి. మెయిన్ మన స్కిన్ కేర్ అని అంటే మనకు కావాల్సింది మంచి నిద్ర అండి, మంచి ఫుడ్. ఇది ఇనఫ్ అండి మనకు. కాకపోతే ఇప్పుడున్న పొల్యూషన్కి మన స్కిన్ తట్టుకోలేదు. అందుకోసమే ఇది మన చిన్నపాటి ప్రయత్నం అండి, అంతే. అందుకోసమే నేను ఇది ప్రిపేర్ చేస్తున్నా. ప్లీజ్ దీని మీదనే డిపెండ్ అవ్వమని నేను చెప్పట్లేను. మళ్ళీ ఇంకో విషయం, అక్క మేము ఇది యూజ్ చేసాము, మాకు ఇది రిజల్ట్ ఇది కొంతమందికి పడుతుంది, కొంతమంది దాదాపు 99% ఇది వాడి మంచి రిజల్టే ఉందండి. అండ్ హెయిర్ గ్రోత్కి కూడా ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. స్కిన్ అనేది స్మూతెనింగ్ అవుతుందండి, చాలా స్మూత్గా సాఫ్ట్గా మారుతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, ఒక 1 వీక్ ఉంటుందండి. చూడండి, 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ఆఫ్ చేస్తే మనకు 1/2 కప్ వచ్చేసిందండి. సో 1 కప్ వాటర్కి 1 టీ స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటే 1/2 కప్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది. ఈ కన్సిస్టెంట్లో ఉండటం ఎక్కువ కానివ్వకండి, ఎక్కువ చిక్కబడితే మీకు ఆ ఫ్లాక్స్ సీడ్స్ను ఇది సపరేట్ మనం చేయలేము. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అంతా జెల్లీ ఫామ్లో ఉంటుందండి. ఇది కూడా మనకు యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ట్రై చేయండి. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.